ప్రభువుకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తూ మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందాలని ప్రభు దగ్గర ఆశపడుతున్నాను. ఈ రోజున దేవుని వాక్యమును కొంత సమయము నేర్చుకుందాం. ఈరోజు మన అంశము ఏమిటి అంటే, ఒక తండ్రి పిల్లలకి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులముగా, ఒక తండ్రి తన కుమారుడు, తన కుమార్తె, తన పిల్లలు ఒక మంచి ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా ఉండవలసినటువంటి వారమైన. కానీ ఈ రోజున అలా చూస్తే పిల్లలకి తల్లిదండ్రులకి, తల్లికి పిల్లకి, పిల్లకి తండ్రికి ఇలాంటి సంబంధాలు లేనటువంటి వారుగా ఎవరికి వారు ఉంటున్నటువంటి సందర్భం. దేవుని వాక్యములో మనం చదివినప్పుడు ఒక తండ్రిని ప్రేమించేటువంటి కుమార్తెగా ఉండాలి. నెంబర్ 1, కుమార్తె, ఒక కూతురు తండ్రిని ఎక్కువగా ప్రేమించేటువంటి కుమార్తెగా ఉండినప్పుడు ఆ కుటుంబం నిజంగా దీవించబడుతుంది. ఎందుకు దీవించబడుతుంది అంటే, మన వాక్యములో మనం చూచినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనములో, నా తండ్రి యెహోవాకు నీవు మాట ఇచ్చి ఉంటివా, యెహోవాకు నీవు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాటను వెనక్కి తీసుకునేటువంటి వ్యక్తివిగా ఉండకూడదు. నీవు మనిషికి కాదు మాట ఇచ్చింది, దేవునికి మాట ఇచ్చావని యెఫ్తా కుమార్తె తన తండ్రిని ప్రోత్సహిస్తుంది, ధైర్యపరుస్తుంది. అంతేకాదు, తండ్రికి చాలా చేదోడు వాదోడుగా ఉండి ధైర్యపరిచేటువంటి కుమార్తెగా మనము చూస్తున్నాం. తండ్రి ఏమో కూతుర్ని చూడగానే కుప్పగా కూలిపోయాడు. ఎందుకు? యుద్ధంలో గెలుపుని, విజయాన్ని పొందితే నేను ఇంటికి వెళ్ళక మునిపే ఏది నాకు ఎదురుగా మొట్టమొదట వస్తుందో ప్రభా, దానిని నీకు అర్పిస్తానని తను మొక్కుబడి చేసుకున్నాడు. యెఫ్తాకి ఇంకా ఎక్కువ తక్కువగా ఎవరూ లేరు. ఏక్కువను ఒకతే కూతురు, గారాల పట్టిగా ప్రేమ కలిగినటువంటి బిడనగా ఆయన చూసుకుంటున్నాడు. ఈ ప్రేమ గల గారాల కూతురు ఎదురవగానే ఆ తండ్రి మరి కుప్ప కూలిపోయి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కూతురు ఎదురొచ్చింది అన్నట్లు విశ్వాసములో అతడు సన్నగిల్లిపోయినట్లుగా, దేవునికి మాట ఇచ్చాను ఎలా నా కుమార్తె అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఒక మంచి కూతురుగా యెఫ్తా కుమార్తె తన తండ్రిని ధైర్యపరిచింది, ప్రోత్సహించింది. ఈ రోజున ఎలా ఉన్నారు కూతుర్లు? తండ్రి పట్ల బాధ్యత కలిగి ఉన్నారా? తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నారా? తల్లిని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారా? తల్లికి చేదోడు వాదోడుగా సహాయం చేసేటువంటి కుమార్తెలుగా ఉన్నారా? పని విషయంలోనూ, వంట చేసే విషయంలోనూ, క్లీనింగ్ చేసే విషయంలోనూ అలా తల్లికి సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నారా? లేకపోతే 10 అయ్యాక లేసి అమ్మ పేస్ట్ పెట్టు, బ్రష్కి కప్పులో గ్లాసులో కాఫీ, టీ పోసి ఇవ్వు, అన్నం పెట్టు అని మాట్లాడుతున్నటువంటి పిల్లలు చాలామంది. పిల్లల్ని పాడు చేసేది తల్లిదండ్రులే అండి. తల్లిదండ్రులే పిల్లలు పాడు చేస్తూ ఉంటారు. ప్రేమ చూపించి ఆ ప్రేమ 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 అంట నిజంగా గారాబం ఎక్కువైతే, ఆ గారాబం అనేది బిందె రోజు రుద్దకపోతే ఎలా బిందె లోపల గారబట్టిపోతుందో, పిల్లలని ఎక్కువగా గారాబంగా పెంచితే, గారాబం చేస్తే వాళ్ళు కూడా పాడైపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి వినేటువంటి మీరు అనుకోవచ్చు, మీ పరిస్థితి ఏంటి అని చెప్పి. నిజంగానే దేవుడు కూడా నన్ను ప్రేమించి నాకు 3 ఆడబిడలను, ప్రభు ముత్యాల లాంటి బిడల్ని ఇచ్చారు. నా పిల్లలు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా అండి? నా తల కొంచెం చెడిగిపోతే నా రెండో కుమార్తె అంటది, డాడీ నువ్వు తలదూకో, నీ తలంతా చెరిగిపోయింది అని చెప్తా ఉంటుంది అనమాట. నా పెద్ద కుమార్తె అయితే వచ్చి ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కాలర్ ఇట్లా మలిగిపోతే వచ్చాంటిది, డాడీ నీ కాలర్ అంతా మలిగిపోయింది, మంచిగా అనుకో అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంకా నా చిన్న కూతురు అయితే ఎటైనా వెళ్ళిపోయి అలసటగా వచ్చి పడుకుంటే నా కాళ్ళ దగ్గరకు వచ్చి, డాడీ కాళ్ళు ఆగుతుందా, కాళ్ళు నొక్కాలా, కాళ్ళు గుంజేనా,
నొక్కేనా నేను అని చెప్తా ఉంటది. ఆమె చాలా చిన్న వయసే. 6 సంవత్సరాల వయసే. ఎంత జ్ఞానం. అప్పుడు వాళ్ళ బుద్ధులను చూసి, వాళ్ళ ప్రేమను చూసి అని అనుకుంటాను. ఏ రోజు కూడా నాకు దేవా ఆడపిల్లలనిచ్చావన్న బాధ ఏ రోజు నేను బాధపడలేదు. దేవుడు ముత్యాల్లాంటి ముగ్గురు బిడలను నాకిచ్చాడు. అన్ని విధాలుగా. మాకు చెప్పకుండా ఏది చేయరు. మాకు చెప్పకుండా రోడ్డు మీదకి కూడా వెళ్ళరనమాట. మాకు చెప్పకుండా ఏది కూడా ఎక్కడికి కూడా ఎళ్తానని మేము ఏదిస్తే అది యేసుకోవడం, ఏది పెడితే అది తింటం. అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు చూసి ఏ రోజు కూడా నా పిల్లలు అలా అడగలేదు. నేను గర్వంగా ఆ మాట చెప్పగలను. ఇంకోటి చెప్పాలి అంటే టీ గూడా నా పిల్లలకు అలవాటు చేయలేదు. ఎందుకంటే ఒక ఇల్లు దర్శించడానికెళ్ళినప్పుడు మరి నాకొక్కడికంటే ఒకవేళ మర్యాదపూర్వకంగా టీ, కాఫీ ఇస్తారేమో గానీ ఇంటిల్లాదులు కుటుంబానికి మొత్తం టీ చేసి పోసే పరిస్థితులుంటాయా? ఉండవు గదా! అందుకే పిల్లలకి కాఫీ, టీ గూడా ఏ రోజు కూడా అలవాటు చేయలేదు. ఎప్పుడైనా వాళ్ళ మమ్మీ దగ్గరకొచ్చి, "మమ్మీ మాకు కొన్ని పాలు పొయ్యొచ్చు గదా!" ఈరోజు అంటే తప్ప ఏ రోజు కూడా మరి ఎవరైనా వస్తే డబ్బులు అడగటమే గానీ, పప్పలు కొనియమంటమే కానీ, ఇలాంటి విషయాలు ఎవరైనా ఒకవేళ ప్రేమించే సేవకుని పిల్లలని ఏదైనా ఇవ్వబోయినా గానీ, నా వైపు వాళ్ళ మమ్మీ వైపు చూస్తారు. సైగ చేసి, "తీసుకో నాన్న" అంటే తీసుకుంటారు తప్ప పొరపాటున వాళ్ళ దగ్గరికెళ్లరు. ఇచ్చినా వద్దంటే, "వద్దక్క మాకొద్దు" అని చెప్పి తిరిగి వస్తారే తప్ప, "ఏమిస్తావు? ఏం పెడతావు? ఏమిస్తావు? డబ్బులియ్యి పప్పలు కొనుక్కుంటా" అని ఏ రోజు కూడా అడగరు. అందుకే యెఫ్తా కుమార్తె తండ్రి పట్ల అంత మంచి ప్రేమను కలిగుంది. తన కన్యత్వమును గూర్చి మరి విచారణ చేసి నాకు టైం ఇవ్వని తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ వస్తాను. ఈ రోజుల్లో పిల్లలెలా ఉన్నారు? మొక్కుబడి చేసింది నువ్వు తీర్చుకో. నన్నడిగి చేసావా? నీ ఇష్టం నాకెందుకు చెప్తున్నావు? నన్నెందుకు చేయమంటున్నావని అనే పిల్లలు లేకపోలేదు. చాలామందున్నారు. కుమార్తెలు కూడా అలా ఉన్నారు. తల్లికి సహాయం చేయకుండా పని చెయ్యని ఆహ్, కూతుర్లు చాలామంది ఉన్నారు అని చెప్పడానికి సందేహపడట్లేదు. నిజంగానే చెప్తున్నాను. కానీ ఈ రోజున మన పిల్లలు, మన కుమార్తెలు అలా ఉండటానికి వీలు లేదు. వాళ్ళకి పని నేర్పించాలి. చదువు అనేటువంటిది వాళ్ళకి అవసరం. పని నేర్పించాలి. మర్యాదలు వాళ్ళకు నేర్పించవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే నా రెండో కుమార్తె అయితే ఎవరైనా వస్తే ఫ్యానేసి, లైటేసి, కుర్చీ ఏసి, మంచినీళ్ళు చేతికిచ్చి, "ఆంటీ కూర్చోండి. మా మమ్మీ, డ్యాడీ ఇక్కడికే ఎళ్లారు. కూర్చోండి ఆంటీ" అని చెప్పి వాళ్ళకి టీ పెట్టడానికి కూడా చేతవ్వదు. కానీ ఆ వచ్చిన వాళ్ళు పిల్లలెంత ప్రేమ గల్లోళ్ళు, కూర్చోమంటున్నారని చెప్పి మేమొచ్చిందనక వాళ్ళు వెళ్ళిపోరనమాట. వీళ్ళని చూసి అలా ఉంటారు. ఈ రోజున నీ పిల్లలు కూడా అలా ఉంటే, సహాయం చేసేవారుగా, పని చేసేవాళ్ళుగా ఉంటే, తల్లెళ్ళి 10 మందికి చెప్తది. నా పిల్ల పనంతా చేసిందని చాలా గొప్పగా చెప్పుకునేటట్లుగా, లేదా తండ్రి పట్ల ఒక బాధ్యత కలిగిన కుమార్తెగా ఉంటే, నీ తండ్రి నా బిడ్డ బంగారం అని మెచ్చుకొని, ఆ యొక్క తండ్రికి, కుమార్తెకి చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయన్నమాట. అందుకే మా పిల్లలు కాసేపు నన్ను చూడకపోతే ఉండలేరు. బయటికెళ్తే డాడీ ఎప్పుడొస్తాడు? ఎంతసేపయింది పోయి? అటే పోయాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మంచి ఆత్మీయమైన సంబంధాన్ని పిల్లల పట్ల కలిగున్న వ్యక్తులముగా మనము ఉండాలి. నెంబర్ 2 రెండోది కుమారుని విషయంలోనికొచ్చేసరికి కొడుకు అని చాలామంది మోజు పడతా ఉంటారు. ఇంటి పేరనో, లేకపోతే తలగోరు బెడ్ ఏదో ఏదో చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేనంటాను, మరి ఆ మంచంలో పడిన టైములో ఒక ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు. పెట్టాలి ఖచ్చితంగా. కానీ తండ్రిని సంతోషపరిచేటువంటి కుమారుడుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఎక్కడ ఈ మాట అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. తండ్రిని సంతోషపరిచేటువంటి కుమారుడుగా ఉండాలి. కానీ ఈ రోజున తండ్రిని సంతోషపరిచేటువంటి కొడుకులుగా, కుమారులుగా ఎవరున్నారు చెప్పండి? ఎవరో ఒకళ్ళిద్దరు ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మిగతా వాళ్ళందరూ తండ్రి ఏదో ఒకటి చెప్తుంటే వాళ్ళేదో ఒకటి చేయటం. కొంచెం వయసొచ్చాక
పెద్దోళ్ళు అయిపోయాక తండ్రి మాటను వినకపోవడం, తల్లి మాట వినకపోవడం, ఫ్రెండ్స్‌తో తిరగటం, విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ నచ్చినట్లుగా ప్రేమలని వాళ్ళ జీవితాలని పాడు చేసుకుంటూ ఫోన్ కావాలని, బండి కావాలని, రీచార్జ్ కావాలని, ఏ ఆదాయం లేకుండా, కష్టార్జితం లేకుండా ఎంతో ఎంతో తల్లిదండ్రులను శోధిస్తూ బాధ పెట్టే పిల్లలు లేకపోలేదు, ఉన్నారు. అందుకే మన కుమార్తెలు తండ్రిని సంతోషపరిచే వ్యక్తులుగా, కుమారులు కూడా సంతోషాన్ని, తండ్రిని, తల్లిని సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలి అని చెప్తూ, అందుకే చూడండి లూకాసు వార్తలో తండ్రికి 2 కుమారులున్నాడు. మొదట చిన్నవాడు తప్పిపోయాడు, ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. నాకొచ్చే భాగం, మాటలు విని, ఫ్రెండ్స్ మాటలు విని, లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడి, తిని, తాగి, వ్యభిచారాలు, దురలవాట్లకు బానిసైపోయి, డబ్బంతా వేస్ట్ చేసుకున్నాడు. వ్యాపారం అన్నాడు. తండ్రిని మోసపుచ్చాడు. సంతోషమే లేదు తండ్రికక్కడ. వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక పంచిపెట్టినట్లుగా మనము చూడవచ్చును. కానీ ఈ సందర్భంలో నీకు ఇవ్వబడినటువంటి ఏ అవకాశం అయితే ఉందో దానిని నువ్వు పోగొట్టుకునేటువంటి వ్యక్తివిగా ఉండవద్దు. అందుకే ఆ యొక్క చిన్నవాడే తప్పిపోయాడనుకుంటే మరల మరల ఆ యొక్క పెద్దవాడు కూడా, చిన్నవాడు తిరిగొచ్చిన తర్వాత పెద్దవాడు కూడా తప్పిపోయినట్లు చూస్తాం. ఆ తండ్రి ఎంతో విచారపడుతున్నాడు గదా! దుఃఖముతో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. అయినప్పటికిని కూడా సంతోషపరచలేనటువంటి కుమారులుగా తండ్రిని ఉన్నారు. కానీ ఈ రోజున అలాంటి వ్యవధిలో మనము ఉండకూడదు. ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకొని మంచి కుమారులముగా ఉండవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. ఇకపోతే నెంబర్ 3 మూడోది కూడా తండ్రి ఎప్పుడు పిల్లలను క్షమించే వ్యక్తిగా ఉండాలి. ఆ క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో అక్కడ తండ్రి క్షమించేటువంటి పరిధిలో ఉన్నట్లుగా క్షమాపణ హృదయం తండ్రికి ఉండాలి. పిల్లలు తెలుసో తెలియకో కొన్నిసార్లు మిస్టేక్ చేస్తూ ఉంటారు, తప్పిదం చేస్తూ ఉంటారు. ఆ తప్పిదాన్ని బట్టి వారిని దూరపరిచే వ్యక్తులుగా, దూరం పెట్టే వ్యక్తులుగా ఉంటే ఇంకా వాళ్ళు లోకానికి దగ్గరగా ఉంటారు, పాపానికి దగ్గరగా ఉంటారు, లోక సంబంధమైన విషయాల్లో, వ్యసనాల్లో వాళ్ళు పడిపోతూ ఉంటారు. అలా ఉండడానికి వీల్లేదు. తండ్రి తన పిల్లలను ఎప్పుడు క్షమించి తన కౌగిట్లోనికి తీసుకొని అవసరమైతే కొన్నిసార్లు గద్దించి వారికి అర్థమయ్యే రీతిగా చెప్పి వారు తొలగి తప్పిపోకుండా తండ్రి కుమారునికి మంచి ఫ్రెండుగా, తల్లి తన కుమార్తెకు మంచి ఫ్రెండుగా ఉండేటట్లుగా ప్రతి విషయాన్ని చెప్పుకోగలిగినటువంటి అవకాశాన్ని, ఫ్రీడమ్ వారికి ఇచ్చినప్పుడు ఏనాడు ఎన్నడూ కూడా తొలగి తప్పిపోయేటువంటి అవకాశాలు ఉండవు. కనుక మన పిల్లలను అలా దైవభక్తిలో వాక్యానుసారముగా మరి తల్లే కానీ, తండ్రి కానీ, పిల్లలే కానీ, కుమారుడే కానీ, కుమార్తె కానీ, ఫ్యామిలీ కుటుంబమంతా కూడా దైవభక్తిలో ఆధ్యాత్మికంగా పెంచబడదాం, అభివృద్ధి పరచబడదాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే మొహమాటం లేకుండా కామెంట్ చేయండి. అంతేకాదు మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. నా పరిచర్య, నా పని అది కనుక తప్పకుండా ప్రార్థన చేస్తాను. మన ఫ్రెండ్స్‌కి, అలాగే మన బంధువులకు, మన తోబుట్టువులకు ఎవరైతే దేవుని ప్రజలున్నారో వాళ్ళకు కూడా షేర్ చేద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.